తెలియకుండానే నేను దాన్ని ఇష్టపడిపోయాను. అయితే మా బాబాయ్ ఒకరోజు దాన్ని తేవటం మానేశాడు. అయితే దానికోసం నేను అన్నం కూడా తినకుండా పస్తులు ఉన్నాయి రోజుని. పెళ్ళయ్యాక నా దగ్గరికి ఒకసారి వచ్చింది. వస్తూ కలాకండ తీసుకొచ్చింది. ఏంది పిన్ని ఇది తీసుకొచ్చావంటే, అమ్మ ఇది చిన్నప్పుడు నువ్వు ఇది తెస్తేనే అన్నం తినేదానివి, లేకపోతే అన్నం తినవమ్మా, అంత ఇష్టం నీకు ఇదంటే, అందుకని ఈరోజు కూడా తీసుకొచ్చానమ్మా నీకోసం. అలాగే ఇది నేను చేసుకోవటం నేర్చుకున్నాను. నేను చాలాసార్లు చేసుకున్నాను, ఇప్పుడు మీకోసం మరోసారి చేస్తున్నాను. అలాగే మీకు ఎలాంటి స్టోరీస్ ఏమన్నా ఉంటే, ఈ స్వీట్తో ఇలాగే ఏమన్నా స్వీట్ మెమరీస్ ఉంటే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి. అలాగే దీంట్లో చివరగా కొంచెం చిటికెడు ఉప్పు వేసుకుందామండి. ఏ స్వీట్ అయినా సరే కొంచెం ఉప్పు వేస్తే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. అందుకే కొంచెం వేసాను.